హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉన్న వారికి 1,00,000 నుంచి 50,000 వరకు డబ్బులు అనేది కూడా మంజూరు చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా ఈ పథకం కోసం 3,220 కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది. ఇక ఈ యొక్క పథకం సంబంధించి ఎవరెవరు అర్హులవుతారు, ఎటువంటి వారు అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకుంటారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం మరొక కీలక నిర్ణయాన్ని అనేది కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ, గిరిజనుల ఇంటి నిర్మాణాలకు అదనంగా 3,220 కోట్లు సాయం అందిస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ నిధులు అనేది కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తామని అయితే తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రస్తుతం అందుతున్న 1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000, ఆదివాసీ గిరిజనుల పీవీటీజీకు ₹1,00,000 చొప్పున ప్రభుత్వం అదనంగా డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వరాల జల్లులు అనేది కూడా విడుదల చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన వాళ్ళకి ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ డబ్బులు అనేది కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ దశల్లో నిలిచిపోయిన 5.99 లక్షల ఇళ్లను పూర్తి చేయడానికి దాదాపుగా 3,220 కోట్లు అదనపు సాయం మంజూరు చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సాయాన్ని 4 విడతలుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంది, నిధులు విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కసరత్తు చేయగా ఇటీవల కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు డబ్బులు కూడా విడుదల చేశారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇల్లు మంజూరైన వివిధ కారణాల వల్ల నిర్మాణాలు అయితే ఆగిపోయిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధర, నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో ఇళ్ల పనులు నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారులు అప్పుల పాలై ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులైతే వేయడం జరిగింది. ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. అందుకే ఆదివాసీ, గిరిజన పీవీటీజీ లబ్ధిదారులకు ₹1,00,000, ఎస్టీలకు ₹75,000, ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు ₹50,000 చొప్పున అదనంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ అదనపు సహాయాన్ని 4 దశల్లో బేస్మెంట్, రూఫ్ లెవెల్, స్లాబ్ లెవెల్ ఇల్లు పూర్తయిన తరువాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. దీనివల్ల లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా
ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి రాజాబాబు సూచించారు. మధ్యలో ఆగిపోయిన సొంతింటి కలను నెరవేర్చుకోవాలని, ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలన్నారు. పిఎంఏవై ప్రధానమంత్రి జన్మన్ పథకాల కింద 2016-2024 మధ్య కాలంలో బడుగులకు మంజూరు చేసిన 7.32 లక్షల ఇళ్లను పూర్తి చేయాల్సిందని మేనేజింగ్ డైరెక్టర్ రాజాబాబు అన్నారు. ఇక ఈ యొక్క ఇళ్ల నిర్మాణం అనేది కూడా వేగవంతం చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి అదనంగా 3,227 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని, వీరందరికీ కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయినటువంటి 5.99 లక్షల మందికి ఈ యొక్క సొంతింటి కల నెరవేరుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఈ యొక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పథకాన్ని ఆన్లైన్లో వెంటనే కూడా మీ యొక్క పథకాలకు సంబంధించి ఆన్లైన్లో ఆగిపోయినటువంటి పథకాలు ఏవైనా ఉన్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దాదాపుగా 5.99 లక్షల మందికి ఈ యొక్క పథకం అనేది కూడా నిలిచిపోయింది. కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఉంటాయి. ఆగిపోయిన వారందరికీ కూడా అదనంగా డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. దయచేసి ఈ పథకాల ద్వారా మంజూరైన ఇళ్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మొత్తం మీద ఆదివాసీ, గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం అండగా నిలిచిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. వారు ఆగిపోయిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు అదనపు సహాయాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని, ఈ ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5.99 లక్షల ఇళ్ళు అనేది కూడా నిలిచిపోయాయి. కాబట్టి గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఇళ్ళు అన్నిటినీ కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం 3,220 కోట్లు అదనపు సహాయం అనేది కూడా అందిస్తూ పేదలకు ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టి రైతుల యొక్క ఖాతాలలో రైతులకు అన్నదాత సుఖీభవ, అదేవిధంగా వివిధ పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా మంజూరు చేస్తూ వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి కూడా పేదలకు మరో తీపి కబుర్ని అనేది కూడా అందిస్తూ ఇళ్ళ మధ్యలో అంటే గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి ఇళ్ల నిర్మాణాలకు ఈ యొక్క పథకం అనేది కూడా ఎంతో సహాయపడుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ వారికి ఈ యొక్క పేదలకు తీపి కబురు అనేది కూడా అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంది. దీనికి సంబంధించి 3,220 కోట్ల రూపాయలు అనేది కూడా విడుదల చేసింది. పేదల సొంతింటి కలను నెరవేర్చుకోవడానికే ఈ యొక్క పథకం అనేది కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని, వారు వెంటనే కూడా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవాలని సూచించింది. ఆగిపోయినటువంటి ఇళ్ల నిర్మాణాలని పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు వెంటనే కూడా వేగవంతం చేయాలని, ఇల్లు నిర్మాణం అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలని, పూర్తి స్థాయిలో ఇంటి నిర్మాణం అనేది కూడా నిర్మించుకోవాలని, అదనంగా డబ్బులు అనేది కూడా ఇస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో తెలిపారు. దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఈ యొక్క పథకానికి అర్హులు కండి. మీ అందరికీ కూడా ఈ యొక్క పథకం కింద అదనంగా 50,000 నుంచి ₹1,00,000 వరకు డబ్బులు అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని
సపోర్ట్ చేసి మన ఛానల్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. వారు కూడా వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.